Hello my dear friends, welcome. So ఇంకొక న్యూస్ అప్డేటెడ్ ఏంటంటే మేనేజర్ బ్లేమ్స్ ఎంప్లాయీ ఫాదర్స్ డెత్ ఆర్ ప్రాజెక్ట్ డిలేడ్, ఇండియా టెక్ లేటర్ క్విట్ టాక్సిక్ ఫర్మ్. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఒక క్యాండిడేట్ ఫ్రెషర్గా ఒక టాప్ ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యాడంట. సో ఆ స్టోరీ ఏంటంటే జాయిన్ అయిన తర్వాత వర్క్ అనేది బాగా జరుగుతుంది, ప్రాసెస్ చేస్తున్నాడు. బట్ డ్యూ టు ఇంకొక వాళ్ళ మేనేజర్ ఎవరో ఆ మేనేజర్కి తినకి రిలేషన్షిప్ అనేది సరిగా లేకపోవడం వల్ల తను ఏం చెప్పాడంటే కనుక నాకు క్యాండిడేట్ ప్రమోషన్స్ ఏవైతే ఉందో ఆ ప్రమోషన్ అనేది బ్లాక్ చేశారు. నేను ఏదైతే బ్లాక్ చేశారో దాని తర్వాత కూడా నేను వర్క్ చేశాను. బట్ ఆ జాబ్ అనేది క్విట్ చేద్దాం అనుకున్న టైంకి వాళ్ళ సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్తో మాట్లాడిన తర్వాత, లేదు నీకు నెక్స్ట్ హైక్లో నేను 55% నీకు హైక్ ఇప్పిస్తాను, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు స్టాప్ అయిపో ఇప్పటికి, నువ్వు రిజిగ్నేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఒక కాంప్రమైజ్కి వచ్చాడు క్యాండిడేట్ కాంప్రమైజ్ వచ్చిన తర్వాత స్టిల్ వర్కింగ్ అనేది అలానే జరుగుతుంది. తర్వాత తనకి ఏదో వర్క్ అంతా నడుస్తుంది అండ్ ప్రాసెస్ అంతా నడుస్తుంది. దాని తర్వాత ఏమైంది అంటే తనకి హీ గాట్ మ్యారీడ్, అంటే వెడ్డింగ్ స్టార్ట్ అయింది. వెడ్డింగ్ చేస్తే కనుక ఆ టైంలో తన మేనేజర్ ఎవరైతే లీడ్ ఎవరైతే ఉన్నారో ఆ లీడ్ వచ్చేసి నీ మ్యారేజ్ వల్ల నాకు అసలు నీ మ్యారేజ్ టైంలోనే నువ్వు రిజైన్ చేయాల్సి ఉంటుంది ప్రాజెక్ట్ డిలే అవ్వడం వల్ల అని చెప్పేసి చెప్పారంట. అంటే మ్యారేజ్ చేసుకోవడం కూడా తప్పనేది ఇక్కడ తను ఇచ్చిన సజెషన్ అంటే కనుక తను ఎక్కడ పెట్టాడు ఏంటి సోర్స్ అని అడుగుతారు కదా. హీ షేర్డ్ హిస్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ ఇన్ రెడిట్ అనమాట. తర్వాత వాళ్ళ ఫాదర్స్ మధ్యలో ఏదో ఇష్యూస్ వల్ల వాళ్ళ ఫాదర్ అయితే కనుక చనిపోయారు అనమాట. డెత్ అయిన తర్వాత మనకి అందరికీ తెలుసు అది ఎంత పెయిన్ అనేది. ఆ పెయిన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ డిలే అయిందని చెప్పేసి దాన్ని మళ్ళీ బ్లేమ్ చేశారంట. ఆ సిచ్యువేషన్ విన్న తర్వాత ఇమ్మీడియట్గా ఏంటంటే ఏ క్యాండిడేట్ అయినా కూడా అగెనిస్ట్గానే వెళ్తారు అండ్ అవసరం లేదు జాబ్ అని చెప్పేసి చెప్తారనమాట. ఇలాంటివి చాలా జరుగుతున్నాయని చెప్పేసి ఒక దాంట్లో కాదు, ఒక కంపెనీలోని కాదు, చాలా న్యూస్ ఇప్పుడు ఇవాళ రీసెంట్గా చూస్తే కనుక రెడిట్లో దగ్గర 10 to 20 ఇష్యూస్ ఇలాంటివే చూస్తూ వస్తున్నాం అన్నమాట. ఇలాంటివి కూడా మనం ఏంటంటే కంట్రోల్ చేసుకోవాలి ముందుకెళ్ళడానికి.